నమస్తే, వెల్కమ్ టు జేఎస్ ఫ్యామిలీ టైం. నా పేరు స్వర్ణ మౌనిక అండ్ నేను కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. మా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ, పేరెంటింగ్ టిప్స్, ట్రావెల్ వీడియోస్, బ్లాగ్స్ అండ్ సమ్ కుకింగ్ రెసిపీస్ చెప్తాను. యూఎస్ లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అలా మీతో కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హౌస్ వైఫ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలి వాళ్ళ విషయాలు అని అలా లోన్లీగా అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా అలాంటి ప్రాసెస్ లో ఉన్నప్పుడు నాకు ఇట్లా ఒక ఛానల్ పెడితే ఎలా ఉంటుంది, నా వ్యూస్ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే లైక్ కొంచెం ఇతరులతో కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ నేను ఒక్కదాన్ని ఉన్నట్టు కూడా నాకు అనిపించదు. నేను కొంత వర్క్ లో ఎంగేజ్ అవుతాను, అలా అనిపించిందండి. సో ఇతరులని నా ఫ్యామిలీగా నేను కొత్త ఫ్యామిలీని తయారు చేస్తున్నట్టు అలా నాకు కొంచెం బాగుంటుంది అనిపించింది. సో నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీకు అవి కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయంటే షేర్ చేయండి, అండ్ మీ బ్లెస్సింగ్స్ ని నాకు మీ సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయండి. ఓకే, ఇవాళ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే డెలివరీ గురించి అండి. ఇప్పుడు నాకు యుఎస్ లో డెలివరీ జరిగింది. సో ఈ పాండమిక్ టైంలో పేరెంట్స్ ఎవరు రాలేకపోయారు. సో ఇలాంటి టైంలో డెలివరీ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా రాలేని పరిస్థితి, ఎంబసీ క్లోజ్ అయింది, వీసాస్ కానీ ఇట్లా దొరకవు. సో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఒకళ్ళు ఎలా చేసుకుంటారు అని. ఎందుకంటే మనకి ఇండియాలో ఎలా అంటే డెలివరీ అయిన తర్వాత అందరూ ఉంటారు, ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు. సో మనకేం ప్రాబ్లం ఉండదు, చుట్టుపక్కల అంతా ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు, మనం ఒక్కడమే ఉండాలి. మనకి బయట నుంచి కూడా క్లోజ్ గా వచ్చి హెల్ప్ చేసే అంత వాళ్ళు కూడా ఉండరు, ఎక్కడో చాలా తక్కువ అలాంటి వాళ్ళు దొరకడం. సో అందుకని ఇక్కడ డెలివరీకి అక్కడ డెలివరీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ కంగారు పడాల్సింది ఏం లేదు, అంతా చాలా బాగుంటుందండి ఇక్కడ. బట్ డిఫరెన్సెస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ డెలివరీ, నాకు అక్కడ డెలివరీ జరిగింది, అక్కడ డెలివరీ. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ నాకు ఎలా అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది మీకు చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో ఫస్ట్ అసలు ఈ డెలివరీ ప్రాసెస్ ఇదంతా ఎలా జరిగిందంటే, ఇట్లా హాస్పిటల్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు డాక్టర్తో డిస్కస్ చేసామన్నమాట. ఫస్ట్ డెలివరీ ఇలా సిజేరియన్ అయింది, నెక్స్ట్ డెలివరీ ఇప్పుడు జరగబోయే డెలివరీ నార్మల్ చేయొచ్చా, వీబ్యాక్ అంటారనమాట, అలా పాసిబిలిటీ ఉందా అని చెప్పి అడిగితే డాక్టర్ ఏమో ఛాన్స్ ఉంది చేయొచ్చు అని చెప్పింది. ఇంకా అలా టైం గడుస్తూ ఉండే కొద్దీ డెలివరీ టైం దగ్గరకు వచ్చేసింది. 39 వీక్స్ కంప్లీట్ అయినాయి, నాకేం పెయిన్స్ రాలేదు. డాక్టర్ ని అడిగామన్నమాట, ఇట్లా మరి ఇంకా పెయిన్స్ రావట్లేదు, 39 వీక్స్ అయినాయి కదా, సో ఏంటి మరి పెయిన్స్ కి ఏమైనా ఇండ్యూస్ చేస్తారా అని చెప్పి అడిగాము. ఎపిడ్యూరల్ ఇస్తారా అని అడిగితే, ఎపిడ్యూరల్ అంటే ఏంటంటే మనకి వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తారు, కిందంతా మనకి నవ్వైపోతుంది, పైన ఒక్కటే మనకి సెన్స్ ఉంటుంది అనమాట. సో పైన మనకు తెలుస్తుంది అనమాట, కింద ఎంత నొప్పులు వచ్చినా మనకి ఏం తెలియదు. సో వాళ్ళు ఏంటంటే మానిటర్ చేస్తూ ఉంటారు ఒక సైడ్. సో బేబీ వస్తుందా లేదా అలా చూసి మనకు చెప్తూ ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ పుష్ చేయాలి, బ్రీత్ తీసుకోవాలి, అలా వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం చేయాలి, కానీ మనకి ఏం పెయిన్ ఏం తెలియకుండా డెలివరీ చక్కగా జరిగిపోతుంది అనమాట. సో అలాంటి డెలివరీ పాసిబిలిటీ ఉందా అని అడిగితే డాక్టర్ ఏం చెప్పిందంటే, ఫస్ట్ టైం సిజేరియన్ అయింది, సో పెద్ద గ్యాప్ ఏం లేదు కాబట్టి ఈ టైంలో మళ్ళా అలాంటి ఫోర్స్ఫుల్ గా మనము పెయిన్స్ కోసం ఇండ్యూస్ చేస్తే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి అలాంటిది వద్దు, చేయకపోవడమే మంచిది అన్నట్టు సజెస్ట్ చేసింది అనమాట. సో ఇంకా మేము సరే ఫస్ట్ ఎలాగూ సిజేరియనే కదా, ఏముందిలే, ఇంకా ధైర్యంగానే అనిపించింది. ఓకే మేము సిజేరియన్ చేయించుకుంటాం అని చెప్పేసి చెప్పాము. సో ఇంకా సిజేరియన్ అయిన తర్వాత వాళ్ళు మనల్ని అడుగుతారనమాట, ఎప్పుడు అనుకుంటున్నారు, ఏ డేట్, అవి మనకేమన్నా అంటే మన ప్రిఫరెన్స్ మనకి ఇస్తారనమాట. ఫస్ట్ మీకేమన్నా ఎప్పుడు కావాలో చెప్పండి అని చెప్పి. సో మేమైతే ఒక డేట్ చెప్పాము,
ఆ డేట్ లో చూసి టైం స్లాట్ ఏది అవైలబుల్ గా ఉందో అది మనకి లాక్ చేస్తారు వాళ్ళు. సో ఆ డేట్ లో మాకు మేము అడిగిన డేట్ లోనే మాకు దొరికింది ఒక టైం స్లాట్, మార్నింగ్ టైమే దొరికింది. సో ఓకే, ఇంకా అంతా ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే పాప ఉంది మాకు. పాపకి 2 years అన్నమాట. పాపని ఎక్కడ పెట్టాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చా అంటే తీసుకురాకూడదని చెప్పారు. ఎందుకంటే పాండమిక్, ఎవరు రాకూడదు, జస్ట్ పేషెంట్ వాళ్ళతో పాటు ఒకళ్ళు ఉండాలి. ఆబ్వియస్లీ ఇంకా అది హస్బెండే. సో హస్బెండ్ ఇంకా నేను అంతే, ఇంకా ఎవరు రావడానికి లేదనమాట. ఇంకా పాపని ఏం చేయాలో అర్థం కాలేదు. మామూలుగా ఇలా లాక్డౌన్ లేకపోతే ఏంటంటే హాస్పిటల్స్ లో నర్సరీస్ ఉంటాయన్నమాట. మన పిల్లల్ని అక్కడ పెట్టొచ్చు, వాళ్ళు చూసుకుంటారు. సో మనమేమో ఇట్లా రూమ్ లో ఉన్నా సరే మన పిల్లలు కూడా అక్కడ మనతో పాటే ఉన్నట్టు సేఫ్ గానే ఉంటారు. బట్ ఈ టైంలో ఏంటంటే ఆ నర్సరీ కూడా క్లోజ్ చేసేసారు. సో ఇంకా వాళ్ళు హాస్పిటల్లో ఉండే ఛాన్స్ అయితే లేదు. పాప బయట ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి పాపని. సో అందుకని చెప్పేసి లేదు ఇంకా ఎవరు చూసుకోలేరు, పాప ఎవరి దగ్గర ఉండదు అంటే నువ్వు ఒక్కదాన్నే వచ్చేసాయి, మీ హస్బెండ్ పాపని చూసుకుంటారు, ఎందుకంటే తను కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇక్కడ నీకేం ప్రాబ్లం ఉండదు, మొత్తం మేము చూసుకుంటాము అని చెప్పారు. ఇంకా మాకైతే మా బావగారు వాళ్ళు ఇక్కడే ఉంటారండి, వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళు వచ్చారు డెలివరీ టైంకి, పాపని వాళ్ళ దగ్గర ఉంచాము, వాళ్ళు చూసుకున్నారు పాపని. సో ప్రాబ్లం ఏం అవ్వలేదు. కానీ పాప మాత్రం చాలా దిగులు పడిందండి, చిన్న పాప కదా, ఎప్పుడు నన్ను వదిలిపెట్టి లేదు, ఫుల్ అటాచ్ అయి ఉంటుంది. సో నేను కనిపించకపోయేసరికి బాగా దిగులు పడింది. నాకు అంతే అనిపించింది, ఎప్పుడు ఇద్దరం కలిసే ఉంటాం కాబట్టి. అయితే ఇంకా డెలివరీకి వెళ్ళాం అనమాట హాస్పిటల్కి. ముందు 2 days ముందులా టెస్ట్స్ ఉంటాయి కొన్ని. కోవిడ్ టెస్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది, ఇంకా తర్వాత బ్లడ్ టెస్ట్. సో ఆ టెస్ట్ అయిపోయినాయి. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక షాంపూ ఇచ్చారు, ఇంకా ఒక ఎనర్జీ డ్రింక్ ఇచ్చారనమాట. సో కోవిడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా క్వారంటైన్ అవ్వాలి 1 day అంతా, 24 hours. ఆ తర్వాత డెలివరీకి ముందు. సో టెస్ట్ చేసుకొని నెక్స్ట్ డే అంతా ఇంట్లోనే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే ఈవినింగ్ అండ్ డెలివరీకి ముందు రోజు, అంటే డెలివరీ డే అండ్ ఆ ముందు రోజు ఆ షాంపూతో స్నానం చేయాలి. అదొక శానిటైజింగ్ షాంపూ లాంటిది అనమాట. మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, అంటే సిజేరియన్ కాబట్టి ఏమి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఏం లేకుండా మొత్తం క్లీన్ అయిపోయేలాగా ఆ షాంపూతో స్నానం చేయమన్నారు. సో ఆ షాంపూతో బాత్ చేసేసాను. ఇంకా డెలివరీ ఈ రోజు అనగా ఇంకా మిడ్-నైట్ నుంచి ఏం తినకూడదు అనమాట. లైక్ 12 o'clock నుంచి అసలు కంప్లీట్ వాటర్ కానీ ఏం తీసుకోవద్దు, మొత్తం స్టాప్ చేసేయాలి అని చెప్పారు. సో డెలివరీకి ముందు మాత్రం గంట ముందు వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ డ్రింక్ తాగేసి రమ్మని చెప్పారు. సో గంట ముందు వెళ్తే చాలు హాస్పిటల్కి కూడా. సో అది తాగేసి ఒక 1/2 hour డిస్టెన్స్ హాస్పిటల్కి ఇంటికి. సో అది తాగేసేస్తే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాను. ఇంకా వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చేసి లైక్ మన ఐడి వెరిఫికేషన్ కానీ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అవన్నీ తీసుకోవడం, ఫార్మాలిటీస్ కొన్ని కంప్లీట్ చేశారు. ఆ తర్వాత వెయిట్ చెక్ చేసేసి బీపీ అంతా చూసారు. ఇంకా రూమ్ ఇచ్చేసారు, ఒక రూమ్ లోకి మమ్మల్ని పంపించారు. సో ఆ రూమ్ లో ఏంటంటే డ్రెస్, హాస్పిటల్లో ఇంకా డెలివరీకి డ్రెస్ ఒకటి ఉంటుంది కదా, ఆ డ్రెస్ ఇచ్చేసారు. ఇంకా మొత్తం బేబీ హార్ట్ బీట్ కానీ నా బీపీ కానీ అంతా మానిటర్ చేస్తూ మొత్తం కనెక్ట్ చేసేసి పెట్టారు. మధ్య మధ్యలో కొన్ని టెస్ట్ ఏవో చూసుకుంటూ మనల్ని అడుగుతూ ఎలా ఉంది ఏంటి అని ఆ డీటెయిల్స్ వాల్యూస్ అవన్నీ రాసుకుంటూ అలా అయింది. ఈ లోపు డెలివరీకి రూమ్ రెడీ అయిపోయింది అనమాట. సో కంప్లీట్ స్టెరిలైజ్డ్ రూమ్ అనమాట అది. మన చెప్పులతో కూడా వెళ్ళకూడదు, ఒక బ్యాగ్స్ కవర్ లాగా బ్యాగ్స్ ఉంటాయి, షూస్ కి అవి కట్టుకొని లోపలికి వెళ్ళాలి. సో ఇంకా లోపలికి వెళ్ళామండి ఆ రూమ్ లోకి. ఎంత అంటే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది ఆ టైంకి. ఇంకా నేను నా హస్బెండ్ అయితే ఒక సైడ్ ఉన్నాము, మిగతా డాక్టర్స్ అంతా వాళ్ళంతా ఇంకో సైడ్ ఉన్నారు. చాలా బాగుంది అనమాట. ఇంకా ఇద్దరం పక్క పక్కన అట్లా ఉండి, అదే ఇండియాలో అనుకోండి మనకి సో మనం ఒక్కళ్ళమే వెళ్ళాలి హాస్పిటల్లో డెలివరీ లేబర్ రూమ్ కి, మనతో ఎవరు ఉండరు. అండ్ నాకు చాలా కష్టంగా కూడా అనిపించిందండి అక్కడ డెలివరీ టైం కల్లా. లైక్ ముందు రోజు నైట్ అడ్మిట్ అయ్యాను నేను, రేపు సిజేరియన్ అనగా.
సో ఆ నైట్ అంతా అసలు నిద్ర లేదు. ఏదో ఒక బ్లడ్ టెస్ట్ అని చెప్పి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. నాకైతే అంత మంచిగా అనిపించలేదు కంపారిటివ్లీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే. సో నెక్స్ట్ డే ఇంకా డెలివరీకి అక్కడ రెడీ అయ్యాను. సో అక్కడైతే మనకి మొత్తం సిజేరియన్ కాబట్టి మత్తు ఇచ్చేస్తారు కాబట్టి యూరిన్ కి కూడా ట్యూబ్ అది సెట్ చేస్తారు. అదైతే ఇంకొక భయంకరమైన ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు అది ఇంకా నేను మర్చిపోలేను, అంత పెయిన్ఫుల్ గా అలా అనిపించింది అనమాట. సో ఇక్కడ కూడా అలా ఉంటదేమో అని చాలా భయపడ్డాను, కానీ అసలు అది ఏం లేదు. జస్ట్ అలా లోపలికి వచ్చాను, తీసి బెడ్ మీద పెట్టారు నన్ను. అనస్థీషియా అతను వచ్చేసి అలా గుచ్చేసాడు ఇంజెక్షన్, అంతే. ఇంకేం తెలియదు నాకు. కింద అలా పడుకున్నాను, కింద వాళ్ళు ఇంకా స్టార్ట్ చేసేసారు. ఏం ప్రాసెస్ చేస్తున్నారో కూడా నాకు తెలియదు. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము క్యాజువల్ గా, అలా ప్రాసెస్ అంతా జరుగుతుంది. చాలా వెంటనే జరిగిపోతుంది అనమాట అంతా. సడన్ గా వ్యాన్ ఏడుపినిపించింది, ఇంకంతే. బేబీని తీసి ఇలా చూపించారు మాకు. అసలు భలే అనిపించిందండి ఆ ఫీలింగ్ అయితే మాత్రం. మా హస్బెండ్ నేను కలిసి ఒకేసారి బేబీని చూడటం కానీ చాలా స్పెషల్ గా అనిపించింది అదంతా. సో ఇంకా కార్డ్ తోనే చూపించారు, ఇట్లా ఎత్తేసి మాకు ఇలా చూపించారు. అలా చూపించేసరికి ఇద్దరికి చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే వెంటనే ఇవ్వలేదు, మా హస్బెండ్ ని పిలిచి తనకి చూపించారు. మామూలుగా అయితే ఏంటంటే కార్డ్ కూడా మనం కట్, లైక్ వాళ్ళ ఫాదర్ కట్ చేయొచ్చు, ఇక్కడ అలాంటి పాసిబిలిటీ ఉంది. కానీ నాది సిజేరియన్ కాబట్టి, సెకండ్ టైం సిజేరియన్ కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళే కట్ చేశారు. సో అది కూడా వెంటనే కట్ చేయరంట, జస్ట్ కొన్ని సెకండ్స్ అలా ఉంచి అప్పుడు కట్ చేస్తారంట. ఎందుకంటే ఆ న్యూట్రియంట్స్ అన్ని కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అవ్వాలి బేబీకి, వెంటనే కట్ చేస్తే మంచిది కాదని చెప్పి జస్ట్ అలా టైమర్ కూడా పెట్టుకొని ఇంత టైం అయింది అనగానే వెంటనే కట్ చేస్తారు వాళ్ళు. సో కట్ చేసిన తర్వాత ఇంకా బేబీని తీసుకెళ్లేసి ఇంకా పక్కనకి శుభ్రంగా క్లీన్ చేసేసారు. క్లీన్ చేసేసి వ్యాక్సిన్ వేసారు. ఆ తర్వాత ఒక బ్యాండ్స్ పెట్టారనమాట, సెన్సర్ ఉండే బ్యాండ్ నాకు బేబీకి. అది ఎందుకంటే సేఫ్టీ కోసం. ఇప్పుడు మన బేబీని ఎవరు తీసుకెళ్ళిపోయినా ఒకవేళ మనకు తెలియకుండా సెన్సర్ మోగుతుంది అనమాట. సో అలాగా బ్యాండ్స్ పెట్టేశారు మాకు. టెంపరీగా ఒక రూమ్ లో షిఫ్ట్ చేశారు మమ్మల్ని. సో ఆ రూమ్ లో ఏంటంటే ఇంకా బేబీ వెయిట్ కానీ ఇట్లా అంటే కొంచెం మానిటర్ చేస్తూ ఉన్నారనమాట. పుట్టినప్పుడు చూసారు, బట్ తర్వాత కూడా మానిటర్ కొంచెం సేపు, ఒక గంటన్నర అట్లా నాకు కూడా సెలైన్ అట్లా పెట్టేసి ఇంకా అట్లా ఉంచారనమాట. కానీ ఏంటంటే ముందు నుంచి నేనేం తినలేదు. డెలివరీ అయ్యేసరికి మధ్యాహ్నం అయింది, నాకు ఇంకా ఫుల్ ఆకలి వేసేసింది. ఎంత అంటే ఇంకా ఇంకా తట్టుకోలేక నర్సుని అడుగుతున్నాను కనిపించినప్పుడల్లా, నాకు ఆకలిస్తుంది, ఐ వాంట్ టు ఈట్ అని చెప్పి. ఇంకా ఆమె తినకూడదు అంటుంది. ఇంకా నేను ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా పాప్సికల్స్ తెచ్చి ఇచ్చింది అనమాట, ఆరెంజ్ పాప్సికల్స్, ఇది తిను అని చెప్పి. సరే ఇంక ఏదో ఒకటి అని చెప్పేసి తినేసాను. తినేసిన తర్వాత ఇంకా రూమ్ షిఫ్ట్ చేశారు. సో మాకు రూమ్ ఇచ్చేసారు, మేము ఆ రూమ్ లో షిఫ్ట్ అయ్యాము. ఇంక షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా నర్స్ వచ్చేసి మొత్తం సెట్ చేశారనమాట. సో కాళ్ళకి కూడా ఏంటంటే కాళ్ళు నొప్పులు కూడా రాకుండా ఒక మెషిన్ ఏదో ఉంది, అది జస్ట్ ఇలా ప్రెస్ చేస్తూ ఇట్లా కాళ్ళు నొక్కుతున్న ఫీల్ అనమాట. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక రిలాక్స్ ఫీలింగ్ అనిపించింది, బాగుంది. అట్లా ఆ అరేంజ్మెంట్ కూడా వాళ్ళు చేసింది. సో ఇంకా వచ్చిన తర్వాత నర్స్ వచ్చింది, ఏమన్నా తిన్నావా అని అడిగింది. అడిగితే మా హస్బెండ్ ఇంకా అప్పుడు తను కూడా పాపం ఏం తినలేదు, మార్నింగ్ నుంచి అంతే నాతో పాటే ఉండి వాళ్ళు అడిగినవన్నీ చూసుకుంటూ తిరుగుతూ అలా ఉన్నారు. ఇంటికి వెళ్ళేసి తీసుకొని వస్తా అని చెప్పారు. సో ఇంకా లేదు ఇంటి నుంచి వస్తుంది, ఫుడ్ తెప్పించుకుంటున్నామని చెప్తే లేదు ఎంత దూరం ఇల్లు అని అడిగింది. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ అంటే వెళ్ళడానికి రావడానికి హాఫ్ అన్ అవర్ అంటే గంట పడుతుంది, మొత్తం తెచ్చుకోవడానికి గంట పైన పడుతుంది, నువ్వు తినకుండా ఎలా ఉంటావు అని చెప్పి వెంటనే ఫుడ్ ఆర్డర్ చేయని చెప్పి కాల్ చేసింది, క్యాంటీన్ కాల్ చేస్తుంది. లేదు ఆగండి అని చెప్పాను. నాకేంటంటే అసలు ఫుడ్ అనేది యూఎస్ లో అస్సలు అలవాటు అవ్వలేదు, బయట ఫుడ్. నాకు ఫుడ్ అంటే ఇంక ఇండియన్ ఫుడ్డే, కానీ ఇప్పుడు నాకు బాగానే అలవాటు అయిపోయింది. మొత్తం నేను తినగలను, కొన్ని అయితే తినగలను. ఆ టైంకి ఇంకా ఏం తినాలో అర్థం కాలేదు. ఆమెమో తినాలి ఏంటికి నాకు మెనూ ఇవ్వండి నేను చెప్తాను అని చెప్పి ఇంకా తీసుకున్నా. ఇంకా అందులో నాకు తెలిసింది ఏంటి అంటే
వెజ్ సూప్ ఒకటి ఉంది, వెజిటబుల్ సూప్, ఇంకా పొటాటో చిప్స్ ఒకటి తెలుసు, ఇంకా యాపిల్ ఒకటి చెప్పాను ఫ్రూట్. సో అవి ఇవ్వండి నాకు అని చెప్తే సూప్ తెచ్చారు. సూప్ అయితే బాగుంది, బాగాలేదని కాదు, కానీ అది అలా నోట్లో పెట్టుకోగానే నాకు ఫుల్ వామిటింగ్ అయిపోయింది. ఏంటి ఇలా నాకు వద్దు అంటే ఫుల్ ఇంకా అప్పుడే కుట్లేసేసి అలా ఉంటుంది కదా, మొత్తం నొప్పి నొప్పిగా వామిటింగ్ పొట్టంతా ఇలా అనుకొని వామిటింగ్ చేసేసరికి అసలు నాకు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు మత్తులో ఉన్నాను, అది దిగిపోయిన తర్వాత ఇంత ప్రెషర్ తో వామిట్ చేసుకున్నాను, ఇంకెంత నొప్పి వేస్తుందో అని భయం వేస్తుంది. ఇంకా ఆమెను అడిగితే ఆమె సరే నువ్వు రేపు మార్నింగ్ వరకు ఏం తినకు అని చెప్పింది. సో ఇంకా మార్నింగ్ వరకు నేనేం తినలేదు. అది ఎందుకంటే అట్లా ఏం భయపడకండి, జస్ట్ ఆ మత్తు దిగేటప్పుడు అదొక సైడ్ ఎఫెక్ట్ లాంటిది అనుకోండి, కొంతమందికి అలాంటివి ఉంటాయి. సో అలా నాకు జరిగింది. ఫస్ట్ డెలివరీకి అయితే నాకేం అలాంటివి జరగలేదు, బట్ ఈ డెలివరీకి అయితే అలా జరిగింది. సో అంతా బాగానే ఉందన్నమాట. మార్నింగ్ లేచేసరికి నర్స్ వస్తుంటది, నడిపిస్తారు, అంతా మనకి కంప్లీట్ వాళ్ళే చూసుకుంటారు అనమాట. నేను బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకొని వచ్చా, కానీ నా బ్యాగ్ లోంచి అయితే ఒక్కటి కూడా నేను యూజ్ చేయలేదు, మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక ఇంటిలో అవసరం అవుతాయి అనేవి కూడా నాకు సర్ది బ్యాగ్ లో పంపించారనమాట వాళ్ళు, అంతా వాళ్ళే ఇచ్చారు. సో ఇంకా ప్రాబ్లం ఏమీ అవ్వలేదు. నెక్స్ట్ డే మామూలుగానే నడిచేసాను, నాకు ఏది అంటే ఏదో డెలివరీ అయింది నడవలేము అలా ఫస్ట్ డెలివరీలో నాకు జరిగినట్టు ఏం జరగలేదు. ఇక్కడ నార్మల్ గా నడిచేసాను, రికవరీ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇక్కడ ఇండియాలో అయితే నాకు సీరియస్లీ నార్మల్ గా నేను నార్మల్ అయిపోయాను, నార్మల్ మనిషి లాగా అనడానికి 8 months దాకా పట్టిందండి నాకు. లైక్ కొంచెం కొంచెం ఉండేది, ఎప్పుడు ఏం పెయిన్ అయ్యేది, బట్ కొద్దిగా డిఫరెన్స్ అయితే నాకు అర్థమయ్యేది. నార్మల్ గా ఉంటే ఎలా ఉంటది, ఇలా ఆపరేషన్ జరిగితే ఎలా ఉంటది అనే దానికి నాకు ఒక కంప్లీట్ గా నేను అది మొత్తం మర్చిపోవడానికి 8 months పట్టింది. ఇక్కడైతే జస్ట్ హార్డ్లీ 1 month ఆర్ 1.5 months అంతే, ఏం లేదు, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది అనమాట. సో ఆ రోజు డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి బాబుకి బిలిరూబిన్ టెస్ట్ లైక్ జాండీస్ టెస్ట్ చేశారు, ఇంకా బ్లడ్ టెస్ట్, బ్లడ్ గ్రూప్ చూడడానికి, ఇంకా హియరింగ్ టెస్ట్, విజన్ టెస్ట్, ఇలా కొన్ని టెస్ట్లు జస్ట్ టెస్ట్లు అన్నీ చేసేసారనమాట. ఆ తర్వాత బర్త్ సర్టిఫికేట్ కి ఎన్రోల్ చేయడానికి వచ్చారు, డీటెయిల్స్ తీసుకోవడానికి, ఇంకా ఎస్ఎస్ఎన్ గురించి కూడా, అది కూడా ఇక్కడే మేము హాస్పిటల్లోనే ఫిల్ చేసేసాము కావాలి అని చెప్పేసి. సో అంతా అయిపోయింది. ఇంకా పాప మాత్రం ఇంట్లో ఉంది, నేను పాపను చూడలేదు. బాబు పుట్టాడు, అది హ్యాపీయే, కానీ మైండ్ లో ఇంకా అంతా పాప, ఇంకా అలా అది ఇంకా కంప్లీట్ గా నాకు పోలేదు. కొత్త బాబు వచ్చాడే, ఇంకా పాపను మర్చిపోవడం అట్లా ఏం లేదు. నాకు మైండ్ లో మాత్రం పాప రన్ అవుతూనే ఉంది, ఏం చేస్తుందో, ఎలా ఉందో, అమ్మో పాపను వదిలేసాను అలా అలా అని చెప్పి. ఇంకో వీడియో కాల్ చేసాము నెక్స్ట్ డే. ఇంకంతే అండి, పాపను చూసేసరికి అయితే ఇంకా నాకు ఏం లేదు, ఇలా చూసి తగ్గించుకుంది, కళ్ళు నిండా ఫుల్ నీళ్ళు వచ్చేసాయి. ఇంకంతే, నేను అస్సలు ఉండలేకపోయాను. ఇంకా నెక్స్ట్ నర్స్ వస్తే అడిగాను అనమాట, డిశ్చార్జ్ చేయండి, ఇట్లా పాప ఒక్కతే ఉంది చూసుకోవడానికి, ఉండలేదు నేను లేకపోతే అలా అలా అని చెప్పి. ఇంకో నర్స్ వచ్చి ఎందుకు అలా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నారు అని చెప్తే, ఇలా పాప ఉందండి పంపించండి అలా చెప్పాము. ఇంకా కొంచెం అవునా అలా అని చెప్పి కొంచెం అంతే, మీకు నాకు కావాల్సినవి ఇచ్చింది, అన్ని బ్యాగ్ లో సర్దింది. ఇంకా సెకండ్ డే ఏంటంటే బాతింగ్ కూడా బేబీకి నర్స్ వచ్చి స్నానం చేయించడానికి తీసుకుంది. జస్ట్ ఇలా చేతిలో ఇలా పట్టుకుందండి, అంతే ఇలా పట్టుకుంది. మన వాష్ బేసిన్ ఉంటుంది కదా, సింక్ దాని కింద పెట్టేసి ఇలా షాంపూ వేసి ఇలా ఇలా స్నానం, శుభ్రంగా స్నానం చేయించింది. మనమైతే ఇండియాలో కాళ్ళ మీద వేసుకొని శుభ్రంగా తుడిచి అంతా చేసి అంతసేపు స్నానం చేయిస్తాం కదా, అంటే ఇంకా నీట్ గా చేయిస్తాం, సాంబ్రాణి పెడతాం పిల్లలకి, అంతా చేస్తాము. అసలు ఇక్కడ అలా ఏం లేదండి, జస్ట్ వచ్చింది అలా అలా నీట్ గా స్నానం చేయించేసింది, ఫుల్ తుడిచేసింది, ఇంకా నాకు ఇచ్చింది. డ్రెస్ కూడా బేబీకి కూడా వాళ్ళే వేస్తారు. ఇంకా నేను అప్పుడు నేను తెచ్చుకున్న డ్రెస్ వేస్తాను అని చెప్పి అడిగాను, ఎందుకు అనింది, వేయాలనిపిస్తుంది అంటే ఓకే అని చెప్పి ఇచ్చింది. సరే ఇంకా అది కూడా అయిపోయింది.
ఇంకా నాకు ఆ నైట్ ఏం జరిగిందంటే ఫస్ట్ డే అయిపోయిన రోజు నేను బాగానే నడిచాను, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ డేకి మాత్రం మత్తు వదిలిపోయి ఇంకా ఫుల్ పెయిన్ వచ్చేసింది అనమాట. ఇంకా అమ్మో ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు, ఎలాగా నేను రేపు ఎలా అయినా ఇంటికి వెళ్ళాలి, ఈ నొప్పి ఏమో ఇలా వస్తుంది అని ఇంకా అర్థం కాక అడిగితే డ్రగ్ ఒకటి ఇచ్చారనమాట నా కోసం. చాలా కొంచెం క్వాంటిటీలోనే ఇచ్చారు, ప్రాబ్లం ఏమి ఉంటుందని, ఆ నొప్పి పోవడానికి అనమాట. అది వేసుకున్న తర్వాత కొంచెం నిద్ర వస్తుందని చెప్పారు, బట్ నేను 2 గంటలే పడుకున్నాను అది వేసుకుని కూడా. ఇంకా లేచేసిన తర్వాత వచ్చి చెక్ చేసి ఇంకా ఆ మార్నింగ్ అనమాట అడిగాను ఇంకా డిశ్చార్జ్కి. జస్ట్ 2 days అండి, డెలివరీ అయిన రోజు నెక్స్ట్ డే. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock కల్లా డిశ్చార్జ్ అయిపోయింది. సో డిశ్చార్జ్ అయిపోయింది. మనకు ఆ టైంలో ఏంటంటే కార్ సీట్ అనేది మస్ట్ అండి, కంపల్సరీ ఉండాలి కార్ సీట్ అనేది. సో మనకి నర్స్ తీసుకొచ్చి మన బేబీ కార్ సీట్ లో పెడుతుంది అనమాట. పెట్టి అప్పుడు అంతా ఓకే నో కాదో చూసుకొని మనల్ని పంపిస్తారు. కార్ సీట్ లేకుండా బేబీని తీసుకెళ్తాం ఒళ్ళో పెట్టుకొని అట్లా అంటే ఇక్కడ అలా ఒప్పుకోరనమాట. సో కంపల్సరీ కార్ సీట్ ఉండాలి. అండి డెలివరీ అయితే అంతా చాలా బాగా జరిగింది. రికవరీ అయితే చాలా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. పేరెంట్స్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కంగారు పడకండి, అంత బాగా జరుగుతుంది. రికవర్ కూడా త్వరగా అయిపోతుంది. సో నేను చెప్పాలనుకున్నది అయితే డెలివరీ ప్రాసెస్ గురించి ఇదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది, ఇలా కంగారు పడుతూ పిల్లల గురించి దిగులు పడుతూ ఉన్న పేరెంట్స్ కానీ, డెలివరీ ఎలా ఉంటుందో అమ్మో మేము ఎలా మేనేజ్ చేసుకుంటామో అనుకునే డెలివరీకి రెడీగా ఉన్న వాళ్ళకి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. హోప్ఫుల్లీ నేనైతే ఏమి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను, ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.